వృషభ రాశి వారికి ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు మీ జీవితంలో ఇలా జరుగుతుందని ఊహించి కూడా ఉండరు. అయితే వృషభ రాశి వారు ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున ఏ ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అతిపెద్ద మార్పు జరగబోతుంది, మీ జీవితంలో ఇలా జరుగుతుందని ఊహించనిది ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారికి ఈ వీడియోని సాధారణంగా అయితే తీసుకోకండి. ముఖ్యంగా ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని ఆధ్యాత్మిక భావనలు ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారికి శుక్రగ్రహం అధిపతి. అందుకనే శుక్రవారం, ముఖ్యంగా శ్రావణ మాసంలోని శుక్రవారం ప్రేమ, కుటుంబం, సంబంధాలు, ఆర్థిక విషయాలు, గౌరవం, స్త్రీలకు సంబంధిత విషయాల్లో ప్రత్యేకమైన భావోద్వేగాలను కలిగించే సమయంగా అని జ్యోతిష విశ్లేషణలు జ్యోతిష సాంప్రదాయం ప్రకారం భావిస్తున్నారు. అయితే ఆగస్టు 21న అసలు ఏం జరగబోతుంది? ఇక్కడ చెబుతున్నది స్త్రీ అంటే తప్పనిసరిగా ఒకే వ్యక్తి అని అర్థం కాదు. ఆమె మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క లేదా చెల్లి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీ జీవితంలో గతంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి కూడా కావచ్చు. అయితే కొంతమంది వృషభ రాశి వారికి ఈ స్త్రీ ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకురావచ్చు. మరికొందరికి ఆమె ద్వారా ఒక పాత సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. ఇంకొందరికి చాలా కాలంగా ఆగిపోయిన పని మరలా కదలికలోకి రావచ్చు. అయితే మీరు ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, ఎప్పటి నుంచో మాట్లాడని వ్యక్తి మరలా మీతో మాట్లాడవచ్చు, లేదా మీరు కలవాలని అనుకుంటున్న వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు కూడా రావచ్చు. ఇదే ఈ సమయంలో మీ జీవితంలో మార్పుకి ప్రారంభ బిందువుగా కూడా మారవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే వృషభ రాశి వారికి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు మీ దగ్గరకు వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకండి. మొదట వారి మాటను పూర్తిగా వినండి, వారి ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోండి, ఆ తర్వాత మాత్రమే స్పందించండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మన జీవితంలో మార్పు తీసుకొచ్చేది పెద్ద సంఘటనలు కాదు, ఒక చిన్న మాట, ఒక ఫోన్ కాల్, ఒక కలయిక, ఒక క్షమాపణ, లేదా ఎన్నో సంవత్సరాలుగా మనసులో దాచుకున్న ఒక నిజం బయటకు రావటం. అయితే ఈ శ్రావణ శుక్రవారం మీకు అలాంటి భావోద్వేగ మలుపుకు సూచించే రోజుగా ఈ వీడియోలో అయితే భావించవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గతంలో మీకు దూరంగా ఉన్న ఒక స్త్రీ గురించి మీరు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఆ బంధానికి సంబంధించిన ఒక వార్త ఈ సమయంలో మీకు రావచ్చు అనే చెప్పాలి. అయితే దానిని తప్పనిసరిగా పునరేకికకు కారణంగా లేదా ప్రేమ, పెళ్ళి వంటి విషయాలకు ఫలితాలుగా భావించకండి. మీ పరిస్థితికి అనుగుణంగా మాత్రమే దానిని అర్థం చేసుకోవాలి. అయితే కుటుంబంలో ఒక మహిళ తీసుకునే నిర్ణయం కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు అనే చెప్పాలి. ఇంటి విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. ఆస్తి, డబ్బు, ఉద్యోగం, వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక స్త్రీతో మీరు మాట్లాడవలసిన పరిస్థితి కూడా రావచ్చు అనే గుర్తుంచుకోండి. అయితే ఇప్పటి వరకు ఇది ఎప్పటికి జరుగుతుంది అని మీరు మీలో మీరే అనుకుంటూ ఉన్న విషయాలు కూడా అకస్మాత్తుగా మారే అవకాశం ఉందని ఈ ఆధ్యాత్మిక సంకేతాలు వివరిస్తున్నాయి. అందుకనే ఆగస్టు 21న ఆవేశానికి దూరంగా ఉండండి. ఎవరైనా మీకు ఒక మాట చెప్పగానే వెంటనే నమ్మకండి. అలాగే ఎవరో ఒకరిపై అనుమానం కూడా పెంచుకోకండి. ముందుగా పరిస్థితిని గమనించండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అయితే వృషభ రాశి వారికి ఈ రోజుల్లో మరొక ముఖ్యమైన సంకేతం పాత బంధం, ఒక కొత్త నిర్ణయం కూడా తీసుకోవాల్సిన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడు మీకు దూరంగా ఉన్నట్లయితే ఆమె గురించి ఒక సమాచారం వినే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ సమాచారం మంచిదైన, సాధారణమైనదైనా మీలో ఒక ఆలోచనలకు మరింత కలిగించవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఇంతకాలం తర్వాత ఇది ఎందుకు జరిగింది అంటే
ఇక్కడి నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని అయితే చెప్పుకోవాలి. కొంతమందికి ఇది కుటుంబ పరంగా మార్పు కావచ్చు, ఇంకొందరికి ఉద్యోగపరమైన మార్పు కావచ్చు, మరికొందరికి ఆర్థికంగా కొత్త అవకాశం కూడా కావచ్చు, ఇంకొందరికి మాత్రం ఒక సంబంధం విషయంలో స్పష్టత రావచ్చు. అందుకనే ఈ రోజులను భయపడవలసిన రోజులుగా కాకుండా ఆలోచించి స్పందించవలసిన రోజులుగా అయితే చూడండి. శ్రావణ శుక్రవారం చేయగలిగితే సాధారణమైన ఆధ్యాత్మిక ఆచరణలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీకు విశ్వాసం ఉంటే లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణాన్ని ఉంచండి. మీకు సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం చేయడం కూడా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ రోజుల్లో ఒక స్త్రీతో వాదనలు ఏర్పడినట్టయితే వెంటనే మాటలను పెంచకుండా ప్రశాంతంగా ఉండండి. ఎందుకు అంటే మనలో కోపంతో మాట్లాడిన మాటలు తరువాత పెద్ద సమస్యగా మారవచ్చు. అదే సమయంలో ప్రేమతో మాట్లాడిన ఒక మాట పాత బంధాన్ని కూడా కాపాడగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి మీ జీవితంలో మార్పు రావడానికి ఎవరైనా ఒక వ్యక్తి కారణం కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. కానీ ఆ మార్పుని ఎలా స్వీకరించాలో నిర్ణయించేది మాత్రం మీరే అని కూడా గుర్తుంచుకోండి. అయితే వృషభ రాశి వారికి ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మార్పు అంటే అది ఒకసారిగా జరిగే అద్భుతం అని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అయితే గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి చెప్పే మాటలు, ఇచ్చే సలహా, తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో కొత్త దారిని కూడా తెరుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నించిన ఫలితం కనిపించకపోవచ్చు. ఇది నాకు ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచన మీలో ఉండవచ్చు. అయితే అలాంటి సమయంలో ఒక స్త్రీ ద్వారా మీకు ఒక సమాచారం రావటం లేదా ఒక అవకాశం గురించి తెలియటం మీ ఆలోచనలో విధానాల్లోనే మారవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ ఎవరు కావచ్చు, అయితే ఆమె మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, అయితే మీ బంధువు కూడా ఎవరో ఒకరు కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. లేదా మీ ఉద్యోగంలో జీవితంలో సంబంధించిన ఒక మహిళ కూడా కావచ్చు, మీ సహ ఉద్యోగి, అధికారి లేదా స్నేహితురాలు, లేదా మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి కూడా. అయితే ఇంకొందరికి గతంలో పరిచయం ఉన్న వ్యక్తి మరలా సంప్రదించే అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఈ విషయాలను ఒక కోణంలో మాత్రమే చూడకండి. మీ జీవిత పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోవడం చాలా మంచిది. అయితే పాత సమస్యలకు కొత్త దారి. అయితే వృషభ రాశి వారిలో కొందరికి చాలా కాలంగా ఒక సమస్య పెండింగ్లో ఉండిపోయి ఉండవచ్చు. అయితే మీరు ప్రయత్నించిన ఆ సమస్యను పరిష్కారం కనుగొనలేక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ ఈ ఆగస్ట్ 21 తర్వాత అదే విషయంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం కావటం లేదా ఒక స్త్రీ ఇచ్చిన సూచన మీకు ఉపయోగపడవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఇంత చిన్న విషయం ఇంత పెద్ద మార్పుకి కారణమవుతుందా అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా రావచ్చు. అందుకనే మీకు వచ్చే ప్రతి సూచనను నిర్లక్ష్యం అయితే చేయకండి. అదే సమయంలో ప్రతి మాటను గుడ్డిగా కూడా నమ్మకండి. నిజాలు పరిశీలించి ముందుకు వెళ్ళటం మంచిది. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం రోజున ఏ ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అతిపెద్ద మార్పు జరగబోతుంది. మీ జీవితంలో ఇలా జరుగుతుందని మీరు ఊహించనిది ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.